ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 8. ప్రతివాడు ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 1935 మే నెల 31వ తేదీన క్వేటా నగరంలో భూకంపం వచ్చెను. 1933లో క్వేటాకు నిపుణుడైన ఒక ఇంజనీర్ వచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది. అతడు దాదాపు ఒక సంవత్సరంలో నగర ప్రాంతంలో భూకంపం వచ్చునని, దాని కొరకు కొంత సదుపాయమును ఏర్పాటు చేయమని వారికి సలహానిచ్చి, భూకంప సమయమున భద్రత కొరకు ఇండ్లను కూడా కట్టించవలనని ప్రభుత్వము వారిని హెచ్చరించెను. ప్రభుత్వము దానిని అంత తీవ్రంగా తీసుకునలేదు. రైల్వే అధికారులు మాత్రమే ఆ సలహాను తీసుకుని వారు 6 భూకంప భద్రతా గృహములను కట్టించిరి. అకస్మాత్తుగా భూకంపం వచ్చెను. 18 సెకండ్లలో 58,000 మంది చనిపోయిరి. మరియు ప్రత్యేకముగా సిద్ధపరచబడిన 6 ఇండ్లు తప్ప మిగిలిన రాతి లేక ఇటుక లేక మట్టితో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయిను. దేవుని సేవకులముగా మనం పాఠములను నేర్చుకున్నటకు ఇది తీక్షణమైన సరైన సమయం. దేవుని ప్రజలపైకి సాతాను అనేక తీవ్రమైన కఠినమైన ఎదిరింపులను తీసుకుని వచ్చును. వాడు గర్జించు సింహం వలె, లేక చీల్చు తోడేలు వలె, లేక ప్రవాహము వలె, లేక వెలుగుదూత వలె కూడా వచ్చును. మంద విషయమై దేవుని సేవకులు బాధ్యులు మరియు వారి ఆత్మీయ భద్రత నిమిత్తం ప్రతి విధమైన సదుపాయమును వారు చేయవలెను. మనము పరలోక నమూనా ప్రకారం కట్టినప్పుడే దీనిని చేయగలము. కొంతమంది తమ స్వంత విధానములలో సేవ చేయవచ్చునని తలంచుదురు. ఏమైనను దేవుడు మమ్మను ఆశీర్వదించుచున్నాడు అని చెప్పుదురు. దయచేసి తాత్కాలిక ఆశీర్వాదముతో తృప్తి చెందకుడి. దేవుడు కృపగలవాడు. అందుచేతనే నిజముగా మన విధేయత పాక్షికముగానే ఉన్నను, ఆయన మన పనిని ఆశీర్వదించును. దీనిని మనం గుర్తించవలెను. ఏమైనను దేవుడు ఎల్లప్పుడూ అసలైన తన నమూనాను ఉంచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6లో అపోస్తలుడైన పౌలు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పుచున్నాడు. తాను అపోస్తలుడైనను తనతో తాను తృప్తి చెందక తనకు జతపని వారు అవసరమని ఒప్పుకొనుచున్నాడు. దేవుడు నాటుటకు కొంతమంది సేవకులను వాడును, ఇతరులు వచ్చి నీరు కొట్టుట అవసరం. కావున అందరూ ఏకత్వము ఐక్యతతో ప్రయాసపడవలెను. నీవు కేవలము విత్తనం విత్తుడికే పిలువబడి ఏ ఇతర పిలుపు లేక భారము లేని ఎడల ఆ విత్తనమునకు నీరు కట్టుటకు అపోల్లో వంటి వారిని దేవుడు పంపునట్లు ప్రార్థించుము. పౌలు కేవలం నాటుటకే ఆ స్థలములో చాలా కాలం ఉండవలసి వచ్చెను. తాను ఆ స్థలమును విడిచి వెళ్ళక మునుపు తన తరువాత వచ్చువారికి అది దేవుని పని అని చెప్పెను. కావున ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.